ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మకర రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు ఈ 2025 సంవత్సరం ప్రారంభంలో విదేశీ ప్రయాణంలో విజయం సాధించవచ్చు. అయితే వాదనలు ఇంకా ఆరోగ్య సమస్యలకి అవకాశం ఉన్నందున ఈ సమయంలో మీ వైవాహిక సంబంధాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ప్రేమ సంబంధాలు లాభిస్తాయి. మీ విశ్లేషణ నైపుణ్యాలు ఉద్యోగంలో మీకు సహాయపడతాయి. ఉద్యోగ మార్పిడికి అవకాశం ఉంటుంది. 2025 రాశి ఫలాల ప్రకారం ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. ప్రేమ బంధాల బలం పెరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కుటుంబంలో కొంత అశాంతి నెలకొంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అయితే మార్చి చివరిలో శని 3వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వాటిని అధిగమించడం సులభమవుతుంది. ఇంకా మకర రాశి జాతకులకి 2025 సంవత్సరంలో బృహస్పతి మే నుండి 6వ స్థానంలో, శని 3వ స్థానంలో సంచరించనున్నారు. రాహువు మే నుండి 2వ స్థానంలో, కేతువు మే నుండి 8వ స్థానంలో సంచరించడం చేత మకర రాశి వారికి 2025 సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా, తృతీయార్థం మధ్యస్థంగా ఉంది. అలాగే మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తవడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఇంకా ఈ సంవత్సరం ప్రారంభంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా వ్యాప్తికి దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ తీసుకుంటే జనవరి నుంచి ఏప్రిల్ మధ్య దాని చికిత్సలో చాలా ప్రయోజనంగా ఉంటుంది. అలాగే శని యొక్క 3వ అంశం మీ రాశి నుండి 4వ ఇంటిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా ఎక్కువ మందులు తీసుకునే వ్యక్తులు వారి ఊపిరితిత్తుల్లో తీవ్రమైన సమస్యల్ని కలిగి ఉంటారు. ఇంకా ఏప్రిల్ నెల తర్వాత ఆల్కహాల్ మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఎసిడిటీ సమస్య పెరిగే అవకాశం ఉంది. మీరు పని కారణంగా ఒత్తిడికి గురవుతుంటే తప్పకుండా విశ్రాంతి తీసుకోండి. అలాగే మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. మీరు మీ పొదుపు గురించి చాలా స్పృహతో ఉంటారు. అయినప్పటికీ 2వ ఇంట్లో శని సంచారం కారణంగా మీరు మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని పొందవచ్చు. ఇంకా ఏప్రిల్ నుండి జూన్ వరకు 3 నెలలు బాగానే ఉంటాయి. సంవత్సరం ద్వితీయార్థంలో మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. అలాగే మే నెలలో మీ 2వ ఇంట్లో రాహు సంచరించడం వల్ల మీకు చాలా ప్రాణాంతకం కాగల తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. అలాగే ఈ సంవత్సరం ప్రారంభం నెలలు మీకు శుభప్రదంగా ఉంటాయి. అలాగే 2వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం కారణంగా కుటుంబంలో అంతా బాగానే ఉంటుంది. సమాజంలో మీకు ఆదరణ పెరుగుతుంది. మే నెల తర్వాత కుటుంబంలో కొన్ని విభేదాలు రావచ్చు. జాగ్రత్త. ప్రజలు మీ మాటల్ని అతిశయోక్తి చేస్తారు. కుటుంబంలో మీకు వ్యతిరేకంగా చాలా విషయాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా పెళ్ళైన పిల్లల పెళ్లి విషయంలో ఒత్తిడి ఉండవచ్చు. కానీ ఈ సంవత్సరం మీ సామాజిక పరిచయాలు చాలా బలంగా ఉంటాయి. అలాగే మీ సోదరులు సోదరిమణులతో మంచి సంబంధాలని కొనసాగించండి. ఇంకా ఆగస్టు మరియు డిసెంబర్ మధ్య కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అలాగే ఈ సంవత్సరం ప్రారంభం చాలా బాగుంటుంది. పరస్పర సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మే నెలలో ప్రేమ సంబంధాల్లో వివాదం తలెత్తవచ్చు. ముఖ్యంగా మీరు నిజాయితీగా ఉండాలి. రాహువు మిమ్మల్ని తప్పుగా మరియు కటువుగా మాట్లాడేలాగా చేయవచ్చు. ఇది వ్యక్తిగత సంబంధాలకి ఏమాత్రం మంచిది కాదు. మీ తప్పుల నుండి నేర్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఈ సంవత్సరం కొత్త బంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జనవరి నుండి ఏప్రిల్ మధ్య సమయం పిల్లలు లేని జంటలకి ఒక అవకాశం లాంటిది. మీరు వ్యాపారం మరియు కార్యాలయంలో మీ జీవిత భాగస్వామి నుండి కూడా సలహా తీసుకోవచ్చు. దీని నుండి మీరు చాలా ప్రయోజనం పొందుతారు. అలాగే జూలై ఆగస్టు నెల వైవాహిక సంబంధాలకి శ్రేయస్కరం కాదు. సంవత్సరాంతంలో వైవాహిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభ భాగం చదువులకి చాలా బాగుంటుంది. మీరు ఉన్నత విద్యపై శ్రద్ధ వహిస్తే మార్చి వరకు సమయం చాలా బాగుంటుంది. అలాగే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడం ద్వారా పెద్ద పేరున్న ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందవచ్చు. బాస్ మీతో చాలా ఇంప్రెస్ అవుతారు. ముఖ్యంగా మే 18 తర్వాత బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మీకు విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంకా మీరు విదేశాల్లో స్థిరపడే అవకాశం కూడా ఉంది. మీరు కార్యాలయంలో గొప్ప విజయాలు పొందవచ్చు. అలాగే లా చదివేవారు కొన్ని పోరాటాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే సెప్టెంబర్ నెల నుండి డిసెంబర్ మధ్య సమయం కెరీర్ కి మంచిది కాదు. ఇక మకర రాశి వారికి 2025 సంవత్సరంలో పూర్తి మాసవారి ఫలితాలు గనక చూసినట్లయితే జనవరి నెల మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతి పని కలిసి వచ్చును. విందుల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు ఉంటాయి. స్త్రీ విరోధాలు ఉత్సాహంగా ఉంటారు. మీరు మాటల యందు పెంకితనం, ఇంటి యందు శుభములు, వాహన సౌఖ్యం. అలాగే ఫిబ్రవరి నెలలో
మీకు అంతగా అనుకూలంగా లేదు. చెడు సహవాసాలకి దూరంగా ఉండాలి. ఆడంబరములకై ధనం ఖర్చు చేసేదరు. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంకా గౌరవం తగ్గును. కొన్ని శుభకార్యాలకి ఆటంకాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇంకా మార్చి మాసం మీకు మధ్యస్థంగా ఉంది. దాన ధర్మాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ కలహాలు ఏర్పడతాయి. కొన్ని విషయాల్లో ఓడిపోతారు. ఆరోగ్య సమస్యలు వచ్చును. కుటుంబంలో వృధా ఖర్చులు ఉంటాయి. గృహ మార్పులు ఉంటాయి. అలాగే మకర రాశి జాతకులకి ఏప్రిల్ మాసం మీకు అనుకూలంగా లేదు. ఇంటి అందు సమస్యలు, ఏ పని తలపెట్టినా కలిసి రాదు. ఉన్నత విద్యకి ఆటంకం, ఆందోళన, అస్వస్థత, దంపతుల మధ్య విరోధాలు ఉంటాయి. సంతానానికి కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యర్థపు ఆలోచనలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తారు. ఇంకా మే మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వస్త్రాలు, వాహనాలు కొంటారు. మంచి గౌరవం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు కలిసి వచ్చును. దూర ప్రాంతపు వ్యాపారాలు కలిసి వచ్చును. దాన ధర్మాలు అధికంగా చేస్తారు. భూగృహ సమస్యలు ఉండును. అలాగే జూన్ నెల మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడును. అలాగే ప్రేమలో సఫలత ఉంటుంది. మీ వల్ల ఇతరులకి హాని కలుగుతుంది. శుభకార్యాలు అలాగే జూలై మాసం మీకు అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాల యందు విజయం ఉంటుంది. భయాందోళనలు స్థిరాస్తుల్ని అభివృద్ధి చేస్తారు. మంచి గౌరవం ఉంటుంది. చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. మీరు ఇతరులకి సహాయం చేస్తారు. వ్రతాలు, పూజలు చేయుదురు. గృహ మార్పులు ఇంకా ఆగస్టు మాసం మీకు అనుకూలంగా లేదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. వ్యాపార పరంగా లాభదాయకంగా, శరీరం నందు అనుకోని మార్పులు, అనారోగ్య సమస్యలు, అనుబంధాలు బలపడతాయి. రాజకీయ వ్యవహారాల్లో తిరుగుతారు. ఇంకా సెప్టెంబర్ మాసం మకర రాశి జాతకులకు మధ్యస్థంగా ఉంది. శారీరక అలసట, ధనలాభం ఉండును. వృధా ప్రయాణాలు ఉంటాయి. అలాగే గృహాలు లేక భూమి కొనుట మంచిది. విధి నిర్వహణలో పొరపాట్లు, సంతాన సౌఖ్యం, వ్యాపారులకి లాభదాయకం. అలాగే అక్టోబర్ మాసం మీకు మధ్యస్థంగా ఉంది. ధన వ్యయం ఉంటుంది. పనిలో ఉత్సాహం, మానసిక ఆనందం కలుగుతుంది. పనికిరాని ఆలోచనలు మానుకోండి. ఇంకా మీ స్నేహితులు మోసం చేసే ప్రమాదం ఉంది. కొత్త వారితో పరిచయాలు ఉంటాయి. అలంకార ప్రాప్తి కలుగుతుంది. అలాగే నవంబర్ మాసం మీకు మధ్యస్థంగా ఉంది. దాన ధర్మాలు చేయుదురు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. మానసిక ఆందోళన, అధికార ఒత్తిడి, చేసే వృత్తి, ఉద్యోగంలో యందు ఆటంకాలు తొలగుతాయి. దేవాలయ దర్శనాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. అలాగే డిసెంబర్ మాసం మకర రాశి జాతకులకి అనుకూలంగా లేదు. సంఘం నందు గౌరవ మర్యాదలు తగ్గును. రుణ సమస్యలు ఉంటాయి. ధన నష్టం, మానసిక ఆందోళన, ఖర్చులు అధికమవుతాయి. మీ సంతాన పరంగా సమస్యలు ఉంటాయి. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక మకర రాశి వారు 2025 సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, మకర రాశి వారు గురువారం విష్ణు సహస్రనామాన్ని పఠించండి. అలాగే విఘ్నేశ్వరుని, దుర్గాదేవిని పూజించండి. అలాగే దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించాలి. రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. ఇంకా దక్షిణమూర్తి ఆలయాల్ని దర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.